దిస్ వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సినిమా అంతకు మించి మూవీస్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటో తెలుసుకుందామా? అలా తెలుసుకునే ముందు మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మన మూవీకి సంబంధించిన అప్డేట్స్, రివ్యూస్, ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ డైవ్ టు ద వీడియో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అయినటువంటి పుష్ప 2 కోసం ఇండియన్ సినిమా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కోసం 3 days మాత్రమే ఉంది. ముందు రోజే ప్రీమియర్ షోస్ తో అదరగొట్టేదానికి సిద్ధంగా ఉంది. పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే చిత్రం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా, షాక్ గురి చేసే విధంగా పుష్ప 3 కి సంబంధించిన ఒక లీడ్ అయితే ఉంటది ఎండింగ్ లో, క్లైమాక్స్ సీన్ లో అయితే అని రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుందో రిలీజ్ అయిన తర్వాత. నెంబర్ 2 వచ్చేసి అనుష్క శెట్టి. ఈవిడికి తెలుగులోనే కాకుండా పూర్తి ఇండియా సినీ చరిత్రలో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. దేవసేన తర్వాత కనుమరుగైపోయింది తెరకి. అప్పుడప్పుడు తలుక్కున మెరిసినా కూడా ఆ కొన్ని మూవీస్ లో గెస్ట్ రోల్ చేసినా కూడా చాలా మంది అయితే ఈ అనుష్క శెట్టి గారిని మిస్ అవుతున్నారనే చెప్పాలి. ఇప్పుడు గాతి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. దాంతో పాటు ఒక మలయాళ చిత్రం బాగుమతి 2 లో కూడా బిజీగా ఉంది. ఈ మధ్య రిలీజ్ అయిన గాతి ఫస్ట్ లుక్ అయితే అందరూ ఫిదా అయిపోయారు. చాలా రోజుల తర్వాత తన అభిమాన యాక్ట్రెస్ ని చూసి ఇంప్రెస్ అయితే అయ్యారు. ఆ ఫస్ట్ లుక్ కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. దీని డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్ గారు. సో ఈ మూవీ అయితే 2025 మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే భావిస్తున్నారట. ప్యాచ్ వర్క్ కొద్దిగా మాత్రమే కంప్లీట్ చేయాల్సి ఉంది. మిగతా అంతా కూడా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్. 2025 మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మన గాతి మూవీ. మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి అయితే అయోమయంగా ఉంది. ఈ రిలీజ్ అయిన కొన్ని మూవీస్ లో ఫ్లాప్స్, అదే విధంగా హిట్స్ అయితే అందుకొని ఒక విచిత్ర పరిస్థితిని అయితే, సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య వచ్చిన మట్కా మూవీ డిజాస్టర్ గా అయితే మిగిలిపోయింది. ఫిదా, F2, F3, గద్దలకొండ గణేష్, తొలి ప్రేమ మినహా, ఘని, ఆపరేషన్ వాలంటైన్, గాంధీవదారి అర్జున, ఇటీవల రిలీజ్ అయిన మట్కా మూవీతో డిజాస్టర్స్ అయితే కొని తెచ్చుకున్నాడు. ఒక విచిత్ర సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఫేస్ చేస్తున్నాడనే చెప్పాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వరుణ్ తేజ్ యూవి క్రియేషన్ సారథ్యంలో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో అయితే రావాల్సిన మూవీ మట్కా డిజాస్టర్ తో యూవి క్రియేషన్ అయితే వెనక్కి తగ్గినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సినీ క్రిటిక్స్ ప్రశంసలు పొందిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం 2008లో రిలీజ్ అయి చాలా పెద్ద విజయాన్ని అయితే నమోదు చేసింది. ముంబైలోని జూహు మురికివాడలకు చెందిన ఒక అబ్బాయి ఇన్స్పిరేషనల్ స్టోరీనే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరిని అయితే ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. ఈ మూవీకి గాను 8 ఆస్కార్స్ అవార్డ్స్ వచ్చాయంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ మూవీకి గాను మన మ్యూజికల్ కింగ్ అయినటువంటి AR రెహమాన్ గారికి కూడా ఆస్కార్ అవార్డు అయితే లభించింది. ఇప్పుడు ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ సీక్వెల్ కి అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య అఫిషియల్ గా అనౌన్స్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మూవీ అయినటువంటి వార్ 2 కోసం ప్రతి ఒక్కరు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సినీ లవర్స్ కావచ్చు, టాలీవుడ్ సినీ లవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అయాన్ ముఖర్జీ. ఈ మూవీలో బాలీవుడ్ బడా హీరో అయినటువంటి హృతిక్ రోషన్ గారితో పాటుగా మన టాలీవుడ్ హీరో జూనియర్ NTR గారు అయితే స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. న్యూస్ ఏంటంటే ఈ మూవీ యాక్షన్ సీన్స్ గాను హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని రప్పించినట్టు తెలుస్తుంది. వెనోమ్ మూవీలోని స్టంట్స్ తో అందరినీ అబ్బురపరిచి ఆశ్చర్యానికి గురి చేసిన వెనోమ్ మూవీ స్టంట్ మాస్టర్ అయినటువంటి కొరియోగ్రాఫర్ సిప్రో రజాటోస్, అదే విధంగా అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ స్టంట్ మాస్టర్ అయినటువంటి సేయంగ్ ఓహ్ అనే ఇద్దరు స్టంట్ మాస్టర్స్ ని ఈ మూవీ కోసం మేకర్స్ అయితే పిలిపించారట. వీళ్ళిద్దరూ కూడా హృతిక్ రోషన్ మరియు NTR గారికి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కావచ్చు, మిగిలిన ఫైట్ సీన్స్ ని అయితే కొరియోగ్రాఫ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వండర్ ఉమెన్ మూవీకి పనిచేసిన స్టంట్ మాస్టర్స్ ని కూడా ఈ మూవీలోని కొన్ని సీన్స్ అయితే, యాక్షన్ సీన్స్ అయితే క్రియేట్ అయితే చేపించారని ఇన్ఫర్మేషన్ ఉంది. మరి చూడాలి ఈ వార్ 2 మూవీ రిలీజ్ అయ్యి ఎటువంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందో. టాలీవుడ్ యంగ్ టైగర్ NTR గారు అయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారితో వస్తున్నారు. ఇప్పటికే ఈ స్టోరీ మొత్తం అయితే సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కి టైటిల్ నేమ్ వచ్చేసి ఈ మూవీకి డ్రాగన్ అని ఫిక్స్ చేసినట్టు, కన్ఫర్మ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కోలీవుడ్ హీరో దళపతి విజయ్ అయితే నెక్స్ట్ మూవీ H వినోద్ డైరెక్షన్ లో అయితే చేస్తున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. విజయ్ 69 అనే టైటిల్ ని టెంపరరీగా అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారైతే విలన్ గా చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇప్పటి వరకు అనిరుద్ మరియు విజయ్ దళపతి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది మ్యూజికల్ గా. ఇది అంతకు మించిన స్థాయిలో మ్యూజిక్ కంపోజ్ అయితే చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తమిళ స్టార్ అయినటువంటి అజిత్ గారు అయితే అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీతో రాబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఇంకా అఫిషియల్ గా అయితే ఎటువంటి మేకర్స్ నుండి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కానీ టాక్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ పొంగల్కి ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు అయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారితో మూవీ అయితే తీస్తున్నారు. అంటే ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్ సెలక్షన్ అయితే జరుగుతుందట. అదే విధంగా వివిధ దేశాల్లో కంట్రీస్ లొకేషన్స్ ని ఫిక్స్ చేసే పనులు అయితే రాజమౌళి గారు ఫుల్ బిజీగా అయితే నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అదే విధంగా మహేష్ బాబు గారిని నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఏ మూవీలో చూపినట్లుగా ఈ మూవీలో ప్రెజెంట్ చేసే సీన్స్ అయితే ఉంటాయట. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ప్రతి సీన్ అయితే రీక్రియేట్ చేశారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి గారు అయితే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత కంటిన్యూస్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందట. ఇక ఈ మూవీ వచ్చేసి 2027 విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మరొక 2 ఏళ్ళు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. టాలీవుడ్ హీరో నితిన్ గారు అయితే నెక్స్ట్ మూవీ వెంకీ కుడుములా గారి డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే టైటిల్ తో మన ముందుకు రాబోతున్నారు. మొన్ననే మీడియా కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఈ టీం అయితే. నితిన్ గారు మాట్లాడుతూ ఇది వెంకీ కుడుములా గారితో నాకు సెకండ్ ఫిలిం, అదే విధంగా హీరోయిన్ శ్రీలీలతో కూడా ఇది సెకండ్ ఫిలిం. అనుకున్నంత స్థాయిలో ఫస్ట్ మూవీ శ్రీలీల నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ సక్సెస్ కాలేదు. ఇది ఖచ్చితంగా భీష్మా అని రిపీట్ చేస్తుంది, భీష్మా సక్సెస్ ని ఆ ప్రెజెంటేషన్ అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇక ఈ రాబిన్ హుడ్ మూవీ అయితే December 25th రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సూర్య గారు ఈ మధ్యనే కంగువా అనే మూవీతో మన ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే ఎంటర్టైన్ చేయలేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ పైన ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సూర్య గారు ఆర్జే బాలాజీ గారి డైరెక్షన్ లో వస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. సూర్యాస్ 45th మూవీ అనే టైటిల్ అయితే టెంపరరీగా అయితే పెట్టున్నారు. ఈ మధ్యన ఈ మూవీకి సంబంధించి పూజా క్యారమని కూడా నిర్వహించారు. భారీ కాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో ఈ మూవీ అయితే వస్తుందట. కోయంబత్తూర్ లో మొదటి షెడ్యూల్ అయితే సీన్స్ ని తీసే ప్రయత్నంలో ఉన్నారు. కోలీవుడ్ సెలబ్రిటీస్ అయినటువంటి పాపులర్ సెలబ్రిటీస్ ధనుష్ గారు, ఐశ్వర్య రజనీకాంత్ గారు డివోర్స్ అయితే తీసుకున్నారు. కోర్టు కూడా వీళ్ళకి డివోర్స్ అయితే గ్రాంట్ అయితే చేసి వీళ్ళిద్దరికి మంచి కపుల్స్ అని పేరు కూడా ఉంది. చాలా మంది ఫ్యాన్ బేస్ అయితే ఉన్నారు. ధనుష్ గారు అయితే టాప్ హీరో కోలీవుడ్ లో. అలాగే ఐశ్వర్య రజనీకాంత్ గారు అయితే స్టోరీ రైటర్ గా, డైరెక్టర్ గా చాలా మంచి పేరు ఉంది. వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా డివోర్స్ తీసుకోవడం ఆఫ్టర్ 18 years చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని గారు అయితే శ్రీకాంత్ ఓడెలా గారితో నెక్స్ట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ మూవీ పేరు ప్యారడైస్. ఇక ఈ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటారా, ఈ మూవీలో నాని గారికి ఆపోజిట్ పాత్రలో నెగిటివ్ రోల్ లో విలన్ గా మోహన్ బాబు గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. అదే విధంగా నాని గారికి మదర్ గా రమకృష్ణ గారు అయితే కీ రోల్ ప్లే చేస్తున్నారు. నాని గారు అయితే ఇప్పుడు హిట్ 3 మూవీ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు. చూడాలి మరి, చాలా మంచి కాంబినేషన్ నాని గారు ప్లస్ మోహన్ బాబు గారు అయితే రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో, ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీకి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇప్పుడైతే ఈ మూవీలో వీక్ లో అయితే జాయిన్ అవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే ఈ న్యూస్ ని మూవీ టీం అయితే కన్ఫర్మ్ చేసింది ట్విట్టర్ వేదికగా. డైరెక్టర్ ఏఎం జ్యోతికృష్ణ గారు అయితే ఒక సీన్ ని పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తున్న ఒక ఫోటోని అయితే మేకర్స్ అయితే ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. అలాగే March 28th నెక్స్ట్ ఇయర్ లో ఈ మూవీతో కలుద్దాం చెప్పి ఈ మూవీ మేకర్స్ అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేచురల్ యాక్టర్ అయినటువంటి సిద్ధార్థ్ గారు ఎన్ రాజశేఖర్ గారి డైరెక్షన్ లో మిస్ యూ అనే మూవీలో నటించారు. ఈ మూవీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కూడా అయిపోయింది. ఈ November 29th రిలీజ్ అన్నట్లు కూడా ఈ మేకర్స్ అయితే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల చేత ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అతి కొన్ని రోజుల్లో మరొక రిలీజ్ డేట్ అయితే ప్రకటిస్తామని చెప్పి ఈ మూవీ నిర్మాత అయితే తెలియజేశారు. ఓకే గైస్, చూసారు కదా ఈ వీకెండ్ అప్డేట్స్, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. వీటన్నిటిలో కూడా మీకు ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏదో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.